గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ ఆఖరి స్టేజ్కి వస్తాం. యూనిట్ 9 అయిపోబోతుంది ఇంక రేపటితో. సో లాస్ట్ నుంచి ఇంకొక 2 లెసన్స్ ఉన్నాయి. అందులో యూనిట్ 9 లో ఒక లెసన్ చెప్పుకోబోతున్నాం. మనం యూనిట్ 9 లో లెసన్ ప్రోజ్ లెసన్ ఇఫ్ ఐ వర్ యూ. ఒకవేళ నేను నువ్వైతే దాని మీనింగ్ రిటర్న్ బై డాగ్లెస్ జేమ్స్ అమ్మ ఈ యొక్క లెసన్ రాసింది. సో ఈ లెసన్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ఇఫ్ ఐ వర్ యూ అనేది ఒక మెలో డ్రామా అమ్మ. మెలో డ్రామా అంటే నైదర్ కామెడీ కాదు నార్ ట్రాజడీ కాదు, రెండు మిక్స్ యూనిక్ ఫామ్ లో ఉంటది. అదే మెలో డ్రామా అంటారు. సో ఈ యొక్క పార్ట్ ఇఫ్ ఐ వర్ ఒక మెలో డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. టూ క్యారెక్టర్స్ ఉంటారు. వన్ ఈస్ గెరార్డ్, వన్ ఈస్ ఇంట్రూడర్. ఓన్లీ టూ క్యారెక్టర్స్ ఉంటాయమ్మా. సో ఇది కాన్వర్జేషన్స్ టైప్ లో ఉంటది. సో మనం ఇప్పుడు సమ్మరీ మెయిన్ క్రిటికల్ అనాలిసిస్ గా చెప్పుకుంటున్నాం కాబట్టి క్లియర్ కట్ గా అంతా మిక్స్ చేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్ గా. సో రిటన్ బై డాగ్లెస్ జేమ్స్ ఇన్ ఏ వెరీ లూసిడ్ ఇంట్రెస్టింగ్ హ్యూమరస్ వే. ఇది ఏంటంటే లూసిడ్, వాట్ ఈస్ మీన్ బై లూసిడ్, తేలికగా అర్థమైనది, స్పష్టంగా. లూసిడ్ అంటే ఏంటి? స్పష్టంగా అని. సో చాలా స్పష్టంగా ఉంటది, చాలా తేలిగ్గా అర్థమయ్యేట్టుగా ఉంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఆసక్తికరంగా ఉంటది. అట్ ద సేమ్ టైం హ్యూమరస్ వే అంటే నవ్వొచ్చే విధంగా ఉంటది. సో నవ్వొచ్చే విధంగా ఉంటది. ది రైటర్ ప్రెజెంట్స్ టూ క్యారెక్టర్స్ ఆఫ్ ది సేమ్ బిల్ట్. ఇందులో ఈ స్టోరీ ఏంటంటే అమ్మా, ఈ లెసన్ లో టూ క్యారెక్టర్స్ ఉంటారు, గెరార్డ్ అండ్ ఇంట్రూడర్. ఇద్దరు ఒకేలా ఉంటారు, సేమ్ హైట్, ట్విన్స్ లా ఉంటారు ఇద్దరు కూడా. సో ఒకేలా ఉంటారు. సో ఒకే రీతిలో అంటే ఆసక్తి కలిగించే విధంగా మరియు ఈ నాటకంలో అన్ని విధాలు ఒకే విధంగా కనిపించే రెండు క్యారెక్టర్స్ ఉంటాయమ్మా. సో ఒకడు దొంగ, ఒకడేమించి నాటకదారుడు. ఈ నగల దొంగ ఏమొచ్చి ఒక పోలీసుని చంపేస్తాడు. పోలీసుని చంపిన తర్వాత పారిపోతూ ఫ్రీడమ్ కోసం పారిపోతూ ఉన్నప్పుడు సేమ్ ఇదే పోలీసులతో ఉన్న ఇతను నాటకాలు వేసే అతను మన గెరార్డ్ కనిపిస్తాడు ఈ నగల దొంగ ఇంట్రూడర్ కి. వెంటనే నన్ను ఎలాగో పోలీసు ఎదుగుతారు కదా, సో ఇతను చంపేసి ఇతనిలా నేను మారిపోయి ఇతని ఐడెంటిటీని దొంగతనం చేసేసి ఇతనిలా నేను మారిపోద్దామని ఫిక్స్ అయిపోయి ఇతను చంపడానికి ఇతని ఇంటికి వస్తాడు. తర్వాత సునాయాసంగా చాలా తేలిగ్గా ఈ యొక్క నాటకాలు వేసి అతని చేత ఎలా తప్పించుకుంటాడో, ఎలా పోలీసులకు అప్పచెప్తాడో అని చెప్పేది ఒక లెసన్ మెయిన్ కంటెంట్ అమ్మా. ఒక్కసారి మన లెసన్ పూర్తిగా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో డాగ్లెస్ జేమ్స్ సస్టైన్స్ ఇంట్రెస్ట్, మంచిగా అంటే నిలబెట్టాడు. సస్టైన్స్ అంటే ఏంటి? భరించాడు, నిలబెట్టడం, మంచి ఇంట్రెస్ట్ తెప్పించాడు. అండ్ ఎరోసెస్ అంటే ఎరోసెస్ అంటే ఏంటి? ప్రేరేపించాడు. ఏటి ప్రేరేపించాడు? ఆసక్తిని, క్యూరియాసిటీని ప్రేరేపించాడు. అండ్ మెయింటైన్ సస్పెన్స్ టిల్ ది ఎండ్. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని ఎండ్ వరకు ఈ యొక్క లెసన్ లో డాగ్లెస్ జేమ్స్ గారు నీట్ గా వివరించారు అనమాట. ఇట్ ఈస్ సెన్సేషనల్ వన్ యాక్ట్ ప్లే అనమాట. ఇది ఒక సెన్సేషనల్ వన్ యాక్ట్ ప్లే విత్ హ్యాపీ ఎండింగ్. వన్ యాక్ట్ ప్లే అంటే ఫ్యూ క్యారెక్టర్స్ ఉంటారమ్మా, అది వన్ యాక్ట్ ప్లే అంటారు. సో ఫైనల్ గా ఒక హ్యాపీ ఎండింగ్ అవుతుంది ఒక లెసన్ ఫైనల్ గా. సో అదమ్మా నాటకం. సో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. సో ఇందులో సుఖాంతంగా ఉంటది లాస్ట్ లో. ఇది వన్ యాక్ట్ ప్లే ఇఫ్ ఐ వర్ యూ స్టార్ట్స్ విత్ ది ప్లే రైట్. వాట్ ఈస్ మీన్ ది ప్లే రైట్? నాటక రచయిత. సో ఇతను ఒక నాటక రచయిత. గెరార్డ్ అన్న అతను టూ క్యారెక్టర్స్ ఉంటారు కదమ్మా, వన్ ఈస్ గెరార్డ్, వన్ ఈస్ ఇంట్రూడర్. సో ఇందులో గెరార్డ్ అన్న అతను ఒక ప్లే రైట్ అంటే నాటక రచయిత. ప్రిపేర్ టు లీవ్ హిస్ హోమ్ టు అటెండ్ రిహార్సల్. ఇతను నాటకాలు వేస్తూ ఉంటాడు కదా. సో నాటకాల రిహార్సల్ ప్రాక్టీస్ కోసం బయలుదేరడానికి రెడీగా బట్టలు సర్దుకొని ఉంటాడు. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆఫ్టర్ టాకింగ్ ఆన్ ది ఫోన్ స్టార్ట్స్ టు ప్యాక్ హిస్ ట్రావెల్ బ్యాగ్. ఒక ట్రావెల్ బ్యాగ్ లో తనకు కావాల్సిన బట్టలన్నీ పెట్టుకొని ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటున్నాడు అతను వెళ్ళడానికి, నాటకాలు రిహార్సల్ చేయడానికి వెళ్తున్నాడు. దెన్ హీ నోటీసెస్ అండ్ ఇంట్రూడర్ ఎంటర్ ఫ్రమ్ ది రైట్ సైడ్. సడన్ గా అతను అలా బట్టలు ప్యాక్ చేసుకుంటే ఒక ఇంట్రూడర్ అంటే ఒక ఆగంతకుడు సడన్ గా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి రావడం ఈ యొక్క గెరార్డ్ గమనిస్తాడు. వెంటనే రైట్ సైడ్ ఎంటర్ ఫ్రమ్ హిస్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ గా అతను ఉంటాడు అనమాట. సో ఆ ట్రావెల్ బ్యాగ్ లో అవసరమైన వస్తువుల నుంచి సర్దుకుంటున్నప్పుడు ఆ సమయంలో తన కుడి చేతి వైపు నుండి ఎవరో చొరబాటుదారుడు లోనికి ప్రవేశించినట్లు అతను గమనిస్తాడు. చూపిస్తాను ఫోటో. ఇతను ఇలా బట్టలు సర్దుకుంటున్న నాటకాలకి వెళ్ళడానికి, నాటక రిహార్సల్ చేయడానికి సడన్ గా ఇదే పోలుగుతున్న అతను వెనకాతల నుంచి ఇలాగా రైట్ సైడ్ నుంచి వచ్చి గన్ పట్టుకొని ఉంటాడు. ఇది గమనిస్తాడు ఇతను. ఉంటారు ఇద్దరు కూడా ఒకేలా ఉంటారు. సో ఇప్పుడు గెరార్డ్ notices that a stark resembles to Gerard and is holding a revolver in his hand. సో గెరార్డ్ notices అంటే
లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని గెరార్డ్ చూసి చాలా ఆశ్చర్యపోతాడు. స్టార్క్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై స్టార్క్, పూర్తిగా పూర్తిగా ఒకే పోలికతో ఉంటాడు. గెరార్డ్ ఆశ్చర్యపోతాడు, అంటే పూర్తి ఒకే పోలికతో ఉంటాడు. ఆ రివాల్వర్ చేతిలో పట్టుకున్న ఆ ఒక ఇంట్రూడర్ చూసి వెంటనే షాక్ అయిపోతాడు. దస్ హి లెర్న్స్ దట్ ది ఇంట్రూడర్ వాజ్ ఎ క్రిమినల్ హూ డైరెక్ట్స్ హిమ్ టు పుట్ హిస్ హ్యాండ్స్ ఇన్ ద హెయిర్. సో అతనికి ఏం అర్థమవుతుందంటే ఆ ఇంట్రూడర్ వాజ్ ఒక క్రిమినల్ అని, ఆ ఇంట్రూడర్ ఒక క్రిమినల్ అని అర్థమవుతుంది. సో వెంటనే క్రిమినల్ అర్థమైపోయి వెంటనే గెరార్డ్ చొరబడ్డారుని చేతిలో రివాల్వర్ ఉండటం గమనిస్తాడు. ఆ వెంటనే చేతి అతని దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, అది చూసి గమనిస్తాడు. గమనించిన తర్వాత వెంటనే ఆ ఒక ఇంట్రూడర్ అంటాడు, అప్పుడు నువ్వు హ్యాండ్స్ రైస్ చేయని చెప్తాడు. హూ డైరెక్ట్స్ ఇన్ టు పుట్ హిస్ హ్యాండ్స్ పైకెత్తి గాల్లో హ్యాండ్స్ రైస్ చేయని చెప్తాడు. అయినప్పటికీ గెరార్డ్ సర్ప్రైజింగ్లీ కూల్. అంత చాకచక్యంగా నాటకాలు దొరకడు కదా, నాటకాలు బాగా వేస్తారు కదా, రకరకాల ఆలోచనలు బుర్రలు వస్తూ ఉంటాయి గెరార్డ్ కి. వెంటనే చాలా కూల్ గా డీల్ చేస్తాడు. ఈవెన్ గన్ పాయింట్ అంటే వాట్ ఈస్ మీ గన్ పాయింట్ వైల్ థ్రెటనింగ్ సమ్వన్ ఆర్ బీయింగ్ థ్రెటనింగ్ విత్ గన్స్, గన్ తో బెదిరించడం గన్ పాయింట్ అంటారు. సో ఆ గన్ పాయింట్ దగ్గరున్న సరే ప్లెజెంట్ గా మాట్లాడతాడు ఇంట్రూడర్ తో. చాలా అంటే నీట్ గా చాలా ప్రశాంతంగా తుపాకీతో తను బెదిరించినప్పటికీ గెరార్డ్ ఏమాత్రం అతని ధైర్యం కోల్పోకుండా తెలివిగా మరియు చాలా ప్రశాంతంగా మాట్లాడి కొనసాగిస్తుంటాడు. సో ఫైనల్ గా ఏం చేస్తాడంటే ఆ ఇంట్రూడర్ ఫైనల్ గా ఆ గెరార్డ్ ని ఏం చేస్తాడంటే మన గెరార్డ్ ని ఆ వ్యక్తి గెరార్డ్ ని కుర్చీలో కూర్చోబెడతాడు. నెక్స్ట్ ఏమొచ్చి ఆఫ్టర్ హీరింగ్ ది కాన్వర్జేషన్, ఇలా కాన్వర్జేషన్ అంతా సో లోపల ఈ కాన్వర్జేషన్ అంతా అవుతూ ఉంటుంది. అవుతున్నప్పుడు వీ లెర్న్ దట్ గెరార్డ్ ని కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో వీ లెర్న్ దట్ గెరార్డ్ ఇస్ ఎ మ్యాన్ హూ లివ్స్ అలోన్ ఇన్ హిస్ అండ్ ఓన్స్ ఎ కార్. ఈ గెరార్డ్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ గెరార్డ్ అనే మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. అతనికి ఒక సొంత కారు ఉంది. ఇది కోసం ఇంకా డీటెయిల్స్ నాకు ఏమైనా చెప్పు అని చెప్పగానే వెంటనే వచ్చి నాకు మొత్తం చాలా చివరికి నన్ను కూడా ఒక అతనే వచ్చి నా డీటెయిల్స్ అడుగుతాడని చెప్పి చాలా ఆనందంగా తన డీటెయిల్స్ అని చెప్పడానికి ముందుకు వస్తాడు గెరార్డ్ ఇంట్రూడర్ తో. సో ఇట్ ఇస్ క్లియర్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ మిస్టీరియస్ వన్ ఇన్ సమ్ వేస్. ఇంకా ఏంటి అంటే అతనికి మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ సో తెలియజేసింది ఏంటంటే గెరార్డ్ ఒక రకమైన ఎవరికి అంతుబట్టని వ్యక్తి. ఇతను ఒక మిస్టీరియస్ మ్యాన్, అంటే ఎవరినైనా ఈజీగా ఎవరినైనా మోసం చేయగలడు గెరార్డ్. ఈ విషయం ఇంట్రూడర్ తెలియదు, ఆ దొంగకు తెలియదు. ఇట్ ఈస్ బికాస్ హీస్ కాన్స్టెంట్లీ ఇన్ అండ్ అవుట్. ఎప్పుడు కూడా ఇతను కాన్స్టెంట్లీ మీన్స్ వాట్, నిరంతరం శాశ్వతంగా ఎప్పుడు కూడా ఇతను ఒక దగ్గర ఇతను ఉండడు. ఎందుకంటే అతను తరచుగా ఇంటి లోపలికి మరి ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే we see that Gerard stays at his home. We also see that he is not at home for some days, but it's at his home. గెరార్డ్ కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటాడు అండ్ కొన్ని రోజుల పాటు వేరే దగ్గర ఉంటాడు గెరార్డ్. మోర్ ఓవర్ హీ ఓన్లీ టాక్స్ ఆన్ ది ఫోన్ వితౌట్ మీటింగ్ హిస్ ట్రేడ్స్ మ్యాన్. ఎప్పుడు కూడా మోర్ ఓవర్ అంతేగాక గెరార్డ్ ఎప్పుడు కూడా తన బిజినెస్ మ్యాన్ వ్యాపార వ్యక్తులతో ఎప్పుడు కూడా అతను ఫోన్ లోనే మాట్లాడుతుంటాడు. ఫోన్ లోనే అతను ట్రేడ్స్ మ్యాన్ మీన్స్ వాట్, ఒక సాంకేతిక విజ్ఞానం కలిగిన వాడు అంటారు కదా. అంటే బిజినెస్ మ్యాన్స్ అనుకోండి, బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతుంటాడు. ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దీస్ వీ కమ్ టు నో అబౌట్ దిస్ ఇంట్రూడర్ టు. సో ఇదంతా తెలిసిన తర్వాత మీకు ఏంటో మనకు తెలియాల్సింది ఏంటంటే అబౌట్ ది ఇంట్రూడర్. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ అలా సాగుతున్నప్పుడు సడన్ గా ఇక్కడ ఆ ఇంట్రూడర్ కోసం కూడా ఒక విషయం అనేది తెలుసుకుంటాడు. ఆ ఇంట్రూడర్ ఇస్ క్రిమినల్, అతను ఒక నేరస్తుడు. హూ ఈస్ మెయిన్లీ జూనియర్ రాబర్. అతను ముఖ్యంగా నగలు దొంగతనం చేసే ఒక నేరస్తుడు. అతను నగలు దొంగతనం చేస్తున్నప్పుడు అస్తమానం నగలు దొంగతనం చేసేవాడు. సరే ప్లాన్ సడన్ గా ఫెయిల్ అవుతుంది. ఏమవుతుందంటే ఒక రోజు ఒక దొంగతనం చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో సడన్ గా పోలీసులకు దొరికిపోతాడు. వెంటనే పోలీసుల నుంచి తప్పించుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా సో చనిపోయేసంలో పోలీసుని కొడతాడు. ఆ పోలీస్ అక్కడికక్కడే చనిపోతాడు. వెంటనే పోలీస్ చనిపోయిన అక్కడి నుంచి పారిపోతాడు. సో హీస్ ఫ్లీయింగ్ ఫ్రమ్ ది పోలీస్ నుంచి ఫ్లీయింగ్ నుంచి పారిపోతాడు. అండ్ డ్యూ టు రిసెంబ్లెన్స్ ఆఫ్ గెరార్డ్, పారిపోయి అలా పోలీసులు తరుముకుంటూ వస్తున్నప్పుడు ఈ గెరార్డ్ ఉన్న ప్లేస్ దగ్గరికి అలా విధంగా అలా పారిపోతూ ఈ గెరార్డ్ ని చూస్తాడు. గెరార్డ్ కారు మీద వెళ్ళడం చూస్తాడు. సేమ్ ఒకే పోలికలు ఉండడం చూస్తాడు. ఫైనల్ గా గెరార్డ్ నా పోలికలు ఉన్నాడని చెప్పి అప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు ఇంట్రూడర్. ఏమేమి ప్లాన్ వేస్తాడంటే ప్లాన్స్ టు కిల్ గెరార్డ్ ని చంపాలనుకుంటున్నాను. ఎందుకంటే గెరార్డ్ ని చంపితే అతని స్థానంలో వెళ్ళిపోతాను, అంతా ఒకలాగా ఉంటాం, ఒక కళ్ళు ఒకటేసి కళ్ళకు కూడా కలబెల్లి పెట్టి మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి అతను చంపేసి అతని ప్లేస్ లోకి వెళ్ళిపోతే హ్యావ్ హిస్ ఐడెంటిటీ గెట్ రిడ్ ఆఫ్ ది పోలీస్. అతని ఐడెంటిటీ తీసుకుంటూ ఒకేలా ఉన్నారు కాబట్టి అతని ఐడెంటిటీ ఇతను తీసుకొని పోలీసు నుంచి
ఎస్కేప్ అవ్వచ్చు అని అనుకుంటాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా చొరబడ్డారని ఒక పథకం వేస్తాడు. ఆ గెరార్డ్ ని చంపి ఆ తర్వాత తను గెరార్డ్ ని ఈ లోకం నుంచి హాయిగా పైకి పంపించి హాయిగా ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలని నిర్ణయించుకుంటాడు ఈ యొక్క ఇంట్రూడర్. Gerard makes out that the intruder is not so smart, that only overconfident. ఇదంతా మాటల మధ్యన గెరార్డ్ ఇంట్రూడర్ ఏమొచ్చి ఇది ఒక గన్ పాయింట్ పెట్టే సిచ్యువేషన్. సో ఇప్పుడు అయినా సరే అంత తేలిగ్గా సునాయాసంగా మాట్లాడుతున్నాడంటే మనం అదే దాన్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అదంతా ఇతనితో ఈ గెరార్డ్ ఇంట్రూడర్ తో మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏమని గ్రహిస్తాడంటే ఈ ఇంట్రూడర్ అనేవాడు అంత తెలివైన వాడు కాదు, కానీ ఇది చాలా ఓవర్ కాన్ఫిడెంట్, అది గ్రహిస్తాడు. ఇది ఒక వీక్ పాయింట్, ఆ దొంగ వీక్ పాయింట్ గా గెరార్డ్ గమనించి ఇక్కడ ఒక ప్లాన్ వేస్తాడు. ఈ ప్లాన్ సంథింగ్ విట్టి అండ్ అకార్డింగ్లీ లైస్ టు ది ఇంట్రూడర్. ఏం చెప్తాడంటే నాటకం వేస్తాడు. ఇతను తెలివిగా తెలివితేటలతో వినోదంతో పాటు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. ఏంటి ఆలోచిస్తాడంటే ఒక అబద్ధం ఆడతాడు. అంటే నిజంగా అది నిజంగా అనిపిస్తుంది, నిజంలాగా ఉన్న ఒక అబద్ధం ఆడతాడు. ఇంట్రూడర్ కి చెప్తాడు. ఏమని చెప్తాడంటే గెరార్డ్ మేక్స్ అప్ ఏ స్టోరీ, ఒక స్టోరీ చెప్తాడు. ఏమని చెప్తాడంటే గెరార్డ్ ఇస్ ఆల్సో క్రిమినల్ మర్డర్ హిమ్సెల్ఫ్. నేను కూడా ఒక క్రిమినల్నే, నేను కూడా హంతకున్నే, నేను కూడా ఒకరిని చంపాను. సో పోలీసులు నా కోసం కూడా వెతుకుతున్నారు, నా కోసం కూడా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను వెతుకుతున్నారు. అందుకని పోలీసులు ఇక్కడికి వస్తున్నారు, నా మనుషులు బయట ఉన్నారు, బయట నుంచి చూస్తున్నారు. సో బయట నుంచి వస్తున్నారు, నేను క్రిమినల్నే, నన్ను చంపి నీకు ఎటువంటి సుఖం లేదు, ఎందుకంటే నేను కూడా క్రిమినల్నే, నేను కూడా మర్డర్ చేసిన వాడినే నీకులాగే. సో మచ్ సిమిలర్ టు ది ఇంట్రూడర్, నీలాగే నేను కూడా మర్డర్ చేసిన వాడినే, నువ్వు మర్డర్ చేసేసి నేనేమి ఒక టీచర్ని కాదు, నేను కూడా మర్డర్నే. సో మనిద్దరం అండర్స్టాండింగ్ తో ఉండాలి తప్ప మనిద్దరం కలిసి పోలీసులు దొరకకూడదు. మనం ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. ఇంట్రూడర్ కి గెరార్డ్ వచ్చి చాలా తెలివితేటలుగా నాటకం ఇదంతా అబద్ధం మేమరుస్తాడు, నాటకాలు వేసే వ్యక్తి కదా, కొంచెం ఆలోచనలు అలాగే వస్తాయి. అంటే పోలీస్ ఆర్ ఆల్సో ఆఫ్టర్ హిమ్ అండ్ ఇఫ్ హి ఎండ్స్ అప్ కిల్లింగ్ గెరార్డ్, ది ఇంట్రూడర్ విల్ బి కిల్డ్ ఐదర్ అవే. సో నన్ను చంపి నా ప్లేస్ లో నువ్వు రావడం వల్ల నీకే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో నన్ను చంపితే ఇంట్రూడర్ విల్ బి కిల్డ్ ఐదర్, నువ్వు కూడా చచ్చిపోతావు, నువ్వు కూడా ఎలాగో ఏదో విధంగా చచ్చిపోతావు, ఎందుకంటే నా ప్లేస్ లో నువ్వు ఉన్నా పోలీసులు నన్ను కూడా ఒక దోషిగానే, ఒక వ్యక్తిని నేను కూడా, నా ఒక ఫోటో కూడా పోలీస్ స్టేషన్ ఉంటది, నువ్వు నా స్థానంలోకి వచ్చి నువ్వేం చేస్తావు, నిన్ను కూడా అలాగే పట్టుకుంటారు. నువ్వు ఇంకా దొంగతనం చేసేసినాడు, పోలీసులు చంపవు, నువ్వు ఒక పెద్ద మాఫియాని డీల్ చేస్తాను నేను, ప్రతి క్షణం ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, నువ్వు గమనించలేదు, అది ఎవరు పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ చేస్తానని చెప్పి, సో నీ స్థానంలో ఉంటే ఇంకా బెటర్, నా స్థానంలో వస్తే ఇంకా డబ్బులు ఇంకా నీకు తలనొప్పి వస్తుందని చెప్తే ఈ దొంగ అంటాడు నువ్వేం నాకు నేనేం చెప్పకని నమ్మడు, ఎంత చెప్పి నమ్మడు. కానీ నమ్మకపోయినా నమ్మించే విధంగా అబద్ధం మీద అబద్ధం, అబద్ధాల మీద అబద్ధం, ఒకదాని మీద ఎత్తి పెట్టి మొత్తానికి మైండ్ కంప్లీట్ గా డైవర్ట్ చేసి ఎలాగైతేనే నమ్మించేస్తాడు. So that the intruder believes his story to be true, and Gerard becomes successful in convincing intruder to go in the garage from where they both can flee in his car. ఏమని చెప్తాడంటే ఇంట్రూడర్ నమ్ముతాడు, గెరార్డ్ చెప్పిన మాటలన్నీ కూడా ఇంట్రూడర్ నిజం అనుకుంటాడు, ఈలోగా నమ్మిస్తాడు. ఈలోగా బయట నుంచి ఒక పోలీసులు ఒక హార్న్ సౌండ్ వినిపిస్తుంది. సో గెరార్డ్ అదృష్టంతో పాటు పోలీస్ వ్యాన్ వెళ్తున్న సౌండ్ వినిపిస్తుంది. సో పోలీస్ వ్యాన్ వినగానే ఇంకా దాన్ని ఇంకా నమ్మిస్తాడు, ఇంకాస్త అది ఇంకా బలంగా అయిపోయింది అబ్బాయి చెప్పి నిజమే అనుకోని. అప్పుడు గెరార్డ్ అతన్ని గ్యారేజ్ లోకి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు వెంటనే ఏమని చెప్తాడంటే టు గో టు గ్యారేజ్ ఫ్రమ్ దేర్ బోత్ కెన్ ఫ్లీ ఇన్ హిస్ కార్. మనం వెంటనే పోలీసులు వచ్చారు, గ్యారేజ్ డోర్ ఇది ఓపెన్ చేసి గ్యారేజ్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పగానే అక్కడ నుంచి మనం కార్ మీద ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, సో ఇంత కొంచెం మనం తప్పించుకోవాలని చెప్పి వెంటనే గ్యారేజ్ లోకి వెళ్ళమని చెప్తాడు. ఆఫ్టర్ ఓపెన్ ది గ్యారేజ్ డోర్ వి లర్న్ ఇట్ వాజ్ యాక్చువల్లీ కబోర్డ్ ఇన్ విచ్ గ్యారేజ్ లాక్స్ అప్ ది ఇంట్రూడర్ అండ్ ఇన్ఫార్మ్ ది పోలీస్ ఆఫీస్ వేర్ అబౌట్స్. వెంటనే పాపం ఆ దొంగ అతను చెప్పింది నిజం అనుకొని అది గ్యారేజ్ తెలుపు అనుకొని అది ఓపెన్ చేస్తాడు. ఈలోగా వెంటనే అప్పుడు గ్యారేజ్ అతనికి గ్యారేజ్ లో వెళ్ళమని, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ కార్ నుంచి వెళ్ళిపోవచ్చని చెప్తారు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే కానీ ఆ గ్యారేజ్ డోర్ ను ఓపెన్ చేసి వెళ్తాడు. కానీ నిజానికి అది గ్యారేజ్ కాదు, అది ఒక కబోర్డ్. దానిలో అతన్ని బలంగా లోపలికి నెట్టి వెనకత నుంచి గట్టిగా తలుపు మూసి తాళం వేసేస్తాడు. తాళం వేస్తాడు. ఇలాగా ఇది గ్యారేజ్ అని చెప్తాడు. వెంటనే లోపలికి వెళ్ళగానే బ్యాక్ సైడ్ నుంచి ఇలా తోసి వెంట బలంగా తోసేస్తాడు. బలంగా వేసినప్పుడు ఈ గన్ ఉంది కదా, ఈ గన్ అందులో బయటకు వచ్చేస్తుంది. గన్ అనేది బయటకు వచ్చి ఫైరింగ్ చేస్తే పక్క వచ్చేస్తే తప్ప అతను తగలదు. బలంగా వేసిగానే చివరికి గన్ అనేది ఇలా కింద పడిపోద్ది.
సో దాని నుంచి అతనికి గెరార్డ్ బలంగా లోపలికి నెట్టి వెనక నుంచి తలుపు మూసి తాళం వేసేస్తాడు. అప్పుడు వెంటనే ఫస్ట్ నుంచి తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు. సో అందజేసి పోలీసులు తీసుకొని రమ్మని తన స్నేహితుడు డైరెక్ట్ పోలీసులు చేయడు, అతని స్నేహితుడు చేస్తాడు. అప్పుడు యాక్చువల్ ఇతను ఒక నాటకాలు వేయడానికి రిహార్సల్కి వెళ్ళాలి. నేను రోజు రావడం రిహార్సల్ రాలేకపోయాను, రేపు చేద్దాం రిహార్సల్, ఎందుకంటే చిన్న ట్రబుల్ వచ్చిందని చెప్పి స్నేహితుడు చెప్పి నువ్వు ఒక హెల్ప్ చేయాలి, అర్జెంట్ ఒక పోలీసుని తీసుకుని రావాలి, ఒక సర్జన్ తీసుకుని రావాలి. సర్జన్ అనే పోలీసులు అతను బార్ లో ఉంటాడు, ఆ బార్ కి వెళ్ళి ఆ పోలీసుని తీసుకొని రావాలి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తాడు. వెంటనే తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఆ పోలీసుని తీసుకొని వస్తారు, అక్కడికి వచ్చి అతను తీసుకొని వెళ్తారు. ఈ విధంగా గెరార్డ్ తను తప్పించుకుంటాడు. సో జాగ్రత్తగా మరియు తెలివిగా అతను అక్కడ నాటకాలు ఆడి తెలివిగా ప్రదర్శించి గెరార్డ్ ప్రాణాలు అతను కాపాడుకొని ఆ నగర దొంగను పోలీసులకు అప్పచెప్పి ఒక హీరోగా నిలుస్తాడు. ఈ విధంగా కథ చాలా ప్లే హ్యాజ్ ఏ హ్యాపీ ఎండింగ్, సుఖంగా చాలా ఆనందంగా ప్లే అనేది ఎండ్ అయిపోద్ది. ఇదమ్మా స్టోరీ. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. సో ఇఫ్ ఐ వేర్ యూ, నేను నీవైతే అనే ఒక సమ్మరీ మనం చూద్దామా షార్ట్ గా. రిటర్న్ బై డాగ్లెస్ జేమ్స్ గారు అమ్మా. సో ఇది ఒక వన్ యాక్ట్ ప్లే అమ్మా. వన్ యాక్ట్ ప్లే అంటే ఫ్యూ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇది ఒక మెలోడ్రామా అంటే ట్రాజీ కామెడీ రెండు కూడా ఉంటాయి. సో ఆ రెండు కలిపి మిక్స్ చేసిన మెలోడ్రామా అంటారు. ఇది ఒక లెసన్ చాలా ఆసక్తికరంగా ఉంటదమ్మా. ఇద్దరు మనుషులు ఉంటారు, ఒక గెరార్డ్ ఇంట్రూడర్, ఇద్దరు కూడా ఒకే పోలితో ఉంటారు. సో ఇది చాలా ఆసక్తిని కలిగిస్తుంది కదా, ఉత్కంఠ భరితంగా ఈ యొక్క లెసన్ ఉంటది. సో మొత్తం డాగ్లెస్ జేమ్స్ గారు మొత్తం ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, ఆసక్తిని మళ్ళీ స్పష్టంగా చూపించారు. సెన్సేషనల్ వన్ యాక్ట్ ప్లే అన్నమాట ఇది. సో ఇది ఒక రిహార్సల్ హాజరైనందుకు రచయిత గెరార్డ్ ఇంటి నుండి బయలుదేరేటకు సిద్ధంగా ఉంటాడు. అప్పుడు వెంటనే ఫోన్ లో ఎవరితో కొంతసేపు మాట్లాడతారు గెరార్డ్ పాపం. వెంటనే తన వెనక నుంచి ట్రావెల్ బ్యాగ్ బట్టలు సర్దుకొని ఉంటాడు. వెంటనే ఆ వస్తువులు సర్దుకుంటుంటున్నప్పుడు సడన్ గా ఆ సమయంలో కుడి చేతి వైపు రైట్ హ్యాండ్ సైడ్ ఎవరో దొంగ వస్తున్నట్టుగా ఇతను గ్రహిస్తాడు. ఒక ఇంట్రూడర్ వచ్చినట్టుగా ఇతను గ్రహిస్తాడు. అప్పుడు లోపలికి వచ్చిన ఆ దొంగను చూసి గెరార్డ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతను అన్ని విధాలుగా తనలాగే ఉన్నాడు. గెరార్డ్ ఆ దొంగను చూసి, ఇంట్రూడర్ చూసి తన రివాల్వర్ ఉండటంతో గమనిస్తాడు. దొంగ వచ్చి రివాల్వర్ తో గెరార్డ్ చేతులు పైకి ఎత్తమని చెప్తాడు. అప్పుడు గెరార్డ్ లోనకు వచ్చిన వ్యక్తి ఒక నేరస్తుని గ్రహిస్తాడు. అప్పుడు వెంటనే తుపాకీతో తన గన్తో తను బెదిరించినప్పుడు గెరార్డ్ ఏమాత్రం కూడా భయపడకుండా ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా ఏం చేస్తాడు, చాలా తెలివిగా, చాలా విట్టిగా, చాలా ప్రశాంతంగా, ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తితో చాలా ప్లెజెంట్ చాటింగ్ అంటే చాలా ఆనందంగా మాట్లాడుతుంటాడు. సో వెంటనే ఆ వ్యక్తి గెరార్డ్ కుర్చీలో కూర్చోబెడతాడు. సో అప్పుడు వీరిద్దరి మధ్యన మాటలు సాగుతుంటే, కాన్వర్సేషన్ సాగుతూ ఉంటది. ఒంటరిగా ఇతను తెలుసుకుంటాడు గెరార్డ్ ఎప్పుడు కూడా ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. అతనికి ఒక సొంత కారు కూడా ఉందామని చెప్తాడు. అప్పుడు ఆవిడ గెరార్డ్ ఫస్ట్ టైం నాకు ఏ కారు లేదని చెప్పగానే నీ కారు ఉంది నాకు తెలుసు, నేను చూసిన నాకు ఉంది కారు అని గెరార్డ్ అప్పుడు చెప్తాడు. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే గెరార్డ్ ఒక తెలివైన వ్యక్తి. ఆ విషయం ఇంట్రూడర్ తెలియదు. ఎందుకంటే అతను ఎప్పుడు ఇంట్లో నాటకాలు రాస్తుంటాడు కాబట్టి అతనికి తెలివి అలా వస్తూ ఉంటది. సో తరచుగా అతను ఇంట్లో మరియు ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. కొన్ని రోజులు ఇంట్లో ఉంటాడు, కొన్ని రోజులు ఇంటి బయటకు వెళ్తూ ఉంటాడు. సో అంతేగాక ఆ గెరార్డ్ తన వ్యాపారవేత్తలతో ఎప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంట్రూడర్ ఒక నేరస్తుని గ్రహిస్తాడు. అతను నగలు దోచుకుని ఒక దొంగని నీకోసం చెప్పాను కానీ నేను ఒక నగలు దొంగతనం చేసినప్పుడు పోలీసుని చంపేశాను, పోలీసులు నన్ను తరుముకుంటూ వచ్చినప్పుడు సడన్ గా నువ్వు దొరకవు, అలా నీ దగ్గరికి వచ్చాను, నా దారిని మీ ఇంటి సాగిందని చెప్తాడు. అన్ని విధాలుగా తన వల్ల ఉన్న గెరార్డ్ని చంపి నా బిడ్డను గెరార్డ్ అని లోకానికి అందరికి చెప్పుకుంటున్నప్పుడు నన్ను ఏ పోలీసులు పట్టరు, హాయిగా బతుకుతానని, ఏ ఆందోళన ఎటువంటి నాకు కష్టాలు ఉండవు అని చెప్తాడు. ఫ్రీడమ్ గా ఉండొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటాడు. అప్పుడు గెరార్డ్ వెంటనే ప్లాన్ వేస్తాడు. ఏం ప్లాన్ వేస్తాడంటే ఆ దొంగని ఎంత తెలివైన వాడు కాదని ఏమని గమనిస్తాడంటే బలవంతుడు తెలివైన వాడితో గెలవడం చాలా కష్టం అమ్మ. సో శ్రీకృష్ణుడు చాలా తెలివైన వాడు. శ్రీకృష్ణుడి కంటే బలమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ శ్రీకృష్ణుడు ఎవరు జీవించలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు తెలివైన వాడు. ఎవరినైనా కొట్టొచ్చు కానీ తెలివైన వాడిని మాత్రం బలవంతుడు కొట్టలేడు. సో అందువల్ల ఏం చేస్తారంటే రకరకాల ప్లాన్స్ వేసి ఇతను తెలివైనవాడు కాదని గమనించి అండ్ ఆత్మవిశ్వాసం కలవాడు కాదని గమనించి, ఇతను మూర్ఖులని గమనించి, ఇతను ఓవర్ కాన్ఫిడెంట్ వాడిని గమనించి తెలివితేటలతో ఏమని చెప్తాడంటే ఒక నిజంగా అసలు అబద్ధం అది నిజంగా చెప్పి ఏమని చెప్తాడంటే నేను కూడా ఒక దొంగ, నేను కూడా ఒక నేరస్తుడిని, నేను కూడా ఒక అతన్ని చంపాను అని చెప్పి
పోలీసు నన్ను కూడా వెతుకుతున్నారు. సో ఇంట్రూడర్ చెప్తాడు. సో నన్ను చంపితే ఆలోచన నీకు మరింత కీడు ఇంకా వస్తే తప్ప నా వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. నన్ను చంపితే ఇంకా నీకు నరకం, నీకంటే ఎక్కువ కేసులు నా మీద ఉన్నాయి. నన్ను కూడా పోలీసు ఎదుగుతున్నారు. నేనేమైనా మంచోడు అనుకుంటున్నావా? సో నువ్వు చెడ్డోడు, నేను మంచోడు అనుకుంటున్నావా? నేను కూడా చెడ్డోడు, నీకంటే చెడ్డోడు నేను చంపి నీకు ఎటువంటి సుఖం లేదు. సో మర్యాదగా నన్ను వదిలే అని చెప్పగానే అలా నెమ్మది నమ్మేస్తాడు. గ్యారేజ్ చెప్పిన మాటలు నిజం అనుకొని ఆ దొంగ నమ్ముతాడు. అప్పుడు ఏం చెప్తాడు, ఈలోగా ఇంటి బయట నుంచి సడన్ గా పోలీస్ సౌండ్, అదృష్టం కొద్దీ పోలీస్ సౌండ్, ఎక్కడో పెట్రోలింగ్ పోలీస్ సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఇంకాస్త నిజం అనుకొని పోలీసులు వస్తున్నారని భయపడతాడు. అప్పుడు గెరార్డ్ అతన్ని గ్యారేజ్ లోకి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత మనం ఎక్కడ దూరంగా పారిపోతాం కారులో అని చెప్పగానే సరే అని చెప్పి గెరార్డ్ చెప్పిన మాటలు ఇంట్రూడర్ వింటాడు. వెంటనే ఒక గెరార్డ్ ఆ గ్యారేజ్ ఒక తలుపు తెరుస్తాడు. అతనితో చెప్పి గ్యారేజ్ తలుపు తెరుస్తాడు. వెంటనే కానీ నిజానికి అది గ్యారేజ్ కాదు, అది ఒక కబోర్డ్. దానిలోకి అతన్ని గెరార్డ్ బలంగా లోపలికి నెట్టి వెంటనే తలుపు మూసి తాళం వేసేస్తాడు. అప్పుడు అతను తెలియక లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే సమాచారాన్ని అతని ఫ్రెండ్ కి ఫోన్ చేసి, నేను ఇలాగా రిహార్సల్ కి రాలేను, నేను రిహార్సల్ కి వస్తున్నప్పుడు సడన్ గా ఒక దొంగ వచ్చి నన్ను వెనకాతల నుంచి థ్రెటన్ పెట్టాడు, ట్రబుల్లో ఉన్నాను, మనం రిహార్సల్ రేపు చేద్దాం, కానీ ఒక సహాయం చేయాలి, ఆ దొంగ నేను చాకచత్యంగా కబోర్డ్ లో పెట్టి బంధించాను, నువ్వు వెంటనే పోలీసులు తీసుకుంటారా, పోలీసులు బార్ లో ఉంటారు, సర్జెంట్ పోలీసు బార్ లో ఉంటాడని చెప్పగానే ఆ ఫ్రెండ్ పోలీసులు తీసుకొని వస్తారు. పోలీసులకు ఆ దొంగను పట్టించేస్తాడు. అతను తీసుకొని వెళ్తారు పోలీసులు. ఈ విధంగా గెరార్డ్ మంచి ట్రిక్ ఉపయోగించి ఆ కొన్ని తప్పించుకుంటాడు. జాగ్రత్తగా మరియు తెలివిగా ఆలోచించి వ్యవహరించి గెరార్డ్ తన ప్రాణాలను కాపాడుకుంటారు. ఈ విధంగా కథ సుఖాంతం అవుతుంది. సో ఇదమ్మా లెసన్. సో ఈ లెసన్ లో మోరల్ ఏంటంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత డిఫికల్టీస్ వచ్చినా మనం చాలా చాకచత్యంగా, చాలా ధైర్యంగా ఉండాలి. మన ఆత్మవిశ్వాసాన్ని, మన ధైర్యాన్ని కోల్పోకూడదు. మనం చాకచత్యంగా ధైర్యంగా ఉంటే ఏదో ఒక రూట్ మనకు ఆ టైంలో మనకు వస్తూ ఉంటది అని ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఒక మెయిన్ థీమ్ ని. ఓకేనా, ఇది లెసన్. మీకు నేను చెప్పే క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా 9th CBS లెసన్స్ అని పెట్టాను, 10th CBS లెసన్స్ అని పెట్టాను, మీరు యాక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.